టీఆర్ఎస్ కొల్లుడై బాయ్కాట్ చేసిపోయినా ప్రజా గొంతుకగా నిలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ని కార్నర్ చేసేది, నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. పాత కొత్త అనేటువంటి సమస్య ఎక్కడ లేదన్నా. ఇది కేవలం మీడియా మిత్రులు సృష్టించినటువంటి సృష్టి. ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని మా కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక దానికి సీనియరు, జూనియరు, పాత, కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్నా? నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను చెప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా? ఇదేమైనా కోర్టులో కేసు వాదించడమా, సీనియారిటీ ఇచ్చేది ఉందా? కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతం నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమనంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటారు. కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ, మా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. భారతీయ జనతా పార్టీ అందరినీ, సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది. తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీ ముందుకు పోతుంది, పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టి ఇల్లు ఇచ్చకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా. వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళి పోయిన వాళ్ళే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిర్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను.